నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మీ నక్క మహేష్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్లో యాదవులకు జరుగుతున్న అన్యాయం గురించి మీకు వివరించబోతున్నాను కాబట్టి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాదవ్ సోదరులారా ఒక్కసారి నేను చెప్పేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క మంత్రి పదవిని కూడా యాదవులకు ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెట్టిన తీరుపై ఇప్పుడు తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాదవులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది కేవలం ఒక పొలిటికల్ మిస్సింగ్ అనే కాదు ఇది ఓ సామాజిక అన్యాయంగా చూడాల్సినటువంటి అవసరం యాదవులకు ఎంతైనా ఉంది భారత రాజ్యాంగం క్లియర్గా ఏం చెప్తుంది ఎవరైతే ఎక్కువ జనాభా కలిగి ఉన్నారో వారి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని రాజ్యాంగంలో క్లియర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలపడం జరిగింది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో యాదవుల జనాభా దాదాపు 20 లక్షల పైనే ఉందని వాళ్ళే కుల సర్వే ద్వారా చెప్పడం జరిగింది ఓట్ల పరంగా ప్రతి పార్టీకి యాదవులు ఎంతో కీలకంగా ఉన్నారు ప్రతి ఎన్నికల్లో గెలవాలన్నా ఓడాలన్నా యాదవుల ఓట్లు కీలకంగా మారాయి కానీ కనీసం కాంగ్రెస్ పార్టీలో పదవుల విషయానికి వస్తే యాదవులకు ప్రాతినిధ్యం దొరుకుతలేదంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వకపోవడం యాదవ జాతి మొత్తం ఘోర అవమానంగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల ముందు బీసీ సంక్షేమం గురించి గొప్పగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత బీసీలలో అతిపెద్ద సామాజిక వర్గమైన యాదవులను పక్కన పెట్టడం చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది ఒక సీనియర్ యాదవ నాయకుడికైనా మంత్రి పదవిని ఇవ్వకపోవడం కనీసం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం పదవుల పంపకంలో పక్షపాతం చూపించడం చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీ యాదవుల పట్ల ఎలా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఇది తెలంగాణలో యాదవ్ సంఘాలు యువత ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నాయి సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఓటు వేయడానికైనా మేము పదవుల కోసం ఎవరు అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు మారాలంటే యాదవులు రాజకీయంగా బలంగా అందరూ ఒక్క తాటిపైకి వచ్చి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఓటు వేసే ముందు ఓటుని విలువగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది పార్టీలను నాయకులను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది యాదవులంతా ఎటువైపు ఉండాలో కొత్త ఉద్యమానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం యాదవులపైనే ఉన్నదని క్లియర్గా కనిపిస్తున్నది సో మీరు ఈ అంశంపై ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఎందుకంటే మీరు చెప్తేనే తెలవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క యాదవ్ కూడా గలమెత్తాల్సినటువంటి అవసరం ఉంది సో యాదవ్ విజన్ ద్వారా ఇలాంటి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్ మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై యాదవ్ జై బీసీ జై భారత్